1 అంటే ఏం చేయాలి పిల్లలు? మోకాళ్ళు వేయండి. 2 అంటే 3 అంటే మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మరి అందరూ ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన రక్షకుడా, విమోచకుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనములు ప్రభువా. నా తండ్రి, ఇంతవరకు ప్రభువా సియోనులో జరుగుతున్న పరిచర్యను తండ్రి ప్రభువా, సండే స్కూలు, పీబీఎస్ నా తండ్రి 3 దినాల్లో ప్రభువా, 3వ రోజు ఉదయకాలంలో ప్రభువా నా తండ్రి ప్రభువా, మరి వారి లెసన్లో మీరు తోడుగా ఉండి నాకు సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మీ సన్నిధిని ఉంచండి. నీ కృపను తోడుగా నీడగా ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభువా, ఏమైతే నీ బిడ్డలు నేర్చుకోవాలని ఆశపడుచున్నారో ఆ బిడ్డలకు, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానమును, ఆలోచన దయచేయండి. అల్లరి ఆ శబ్దం నుండి తప్పించండి. నీ కృపలో స్థిరపరచమని ప్రార్థిస్తూ మరి ప్రభువా అయ్యా ప్రారంభిస్తుంటుండగా ఒక పరిచర్యలో మీరు తోడుగా ఉండమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు కథ కావాలా వద్దా? మరి కావాలన్నోళ్ళు మంచిగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. చేయాలి, అల్లరి చేస్తారా? అందరూ చేతులు కట్టుకోండి. మాట్లాడకూడదు, ఓకేనా? ఏం కథ నేర్చుకుందాం మనం ఇప్పుడు? మీరు చక్కని పాట పాడారు కదా, ఒక పాట. ఏం పాట పాడబడారా? దాని గురించి మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఒక కథ నేర్చుకుందామా? నేర్చుకోవద్దా? అక్కడ పెట్టింది టేబుల్ మీద రాసి ఇచ్చింది డాడీ. కథ నేర్చుకోవాలా వద్దా మనం? ఏం కథ నేర్చుకుంటారు? చేప కథనా? చేప కథ నేర్చుకోవాలంటే మీరు అల్లరి చేయకుండా ఉంటేనే నేను మీకు చెప్తా. అల్లరి చేసే వాళ్ళకి ఏముండవు? స్నాక్స్ ఉంటాయా? ఉండవా? మరి అల్లరి చేయకుండా ఉండేవాళ్ళకే ఇస్తా, ఓకేనా? మీరేం చేయాలి? అల్లరి చేయకుండా క్రమంగా కూర్చోవాలి. దేవుని బిడ్డలు ఎట్టుంటారు? అల్లరి చేస్తారా? చేయరు కదా. మరి మీరు కూడా ఏం చేయాలా? మరి మాట్లాడుతూనే ఉన్నారు, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడండి. ఏంటది? తెలుసు. మనం మత్తయి సువార్తలోని ఒక వాక్యం తీసుకొని చదువుకుందాం. మత్తయి సువార్త 17 24. జ్యోతమ్మ చదువురా. నువ్వని చదువు. మాట్లాడుతున్నారు అందరూ. పన్ను చెల్లించడం లేదా? సరే, మీరు గట్టిగానే ఉందిరా, వాయిస్ గట్టిగానే ఉంది.
మీరందరూ ఇప్పుడు చేప కథ వింటారా వినరా మీరు? బైబిల్ మూసేయండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక ఊర్లోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారును అది శిశువులు వెళ్ళారు. అప్పుడు అక్కడ యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఏమడుగుతున్నారంట ఆ ఊరు వారందరూ? వింటున్నారా? అందరు వింటున్నారా? యేసు ప్రభు వారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు వారిని ఒకటి అడిగారు. ఏంటది అంటే ఏమడిగారు? పన్నులు కట్టాలంట. ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పన్ను కట్టాలంట. పన్ను అంటే ఏంటంటే తెలుసా? అయితే మనం కరెంటు బిల్లు కడతాం కదా, మనం కరెంటు బిల్లు గవర్నమెంట్కి చెల్లించాలి కదా, అట్నే ఆ ఊరిలో కూడా యేసు ప్రభు వారిని మీరు ఆ డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారంట. అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే పేతురుని పిలిచి, పేతురు మరి నేను పేతురుకి ఒక పని చెప్పాడు యేసు ప్రభు వారు. ఏం చెప్పారు? ఒక పని చెప్పారా? చెప్పినప్పుడు ఆయన పేతురు ఏం చేసిందంటే వల తీసుకొని, వల కాదు, గాలవ తీసుకొని చెరువుకి వెళ్ళారు. ఎక్కడికి? ఇప్పుడు చేప కథగా మనం వినాలనుకుంది అదేనా? ఆ చెరువుకి వెళ్ళారు. చెరువుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒక పేతురు చేపని పట్టుకొని వచ్చిండు. చేప పట్టుకొని వచ్చిండు. ఇంత బారు కర్రతోని అట్లా వేస్తారు. వేసినప్పుడు ఆ చేప పట్టుకొని తీసుకొని వచ్చిండు అనమాట. ఎవరు? పేతురు. ఎవరు? గట్టి పలకండి. పేతురు. యేసుప్రభు మాట విన్నాడా వినలేదా? మరి చేప తీసుకొచ్చాడా తీసుకురాలేదా? అక్కడ ఊరు వారందరూ ఏమడిగారు? పన్ను కట్టాలంటే డబ్బులు కట్టాలి. ఏమడిగారు? యేసుప్రభు వారి కాడ కూడా డబ్బులు ఉన్నాయి, కానీ ఏం చేయాలా? శిశువులతో ఒక పని చేపించాల. అప్పుడు ఏం చేశారంటే ఆ పేతురు ఏం చేసిండు? చేప తీసుకొచ్చిండా? ఎక్కడికి వెళ్ళి చేపను తీసుకొచ్చిండా? తీసుకొచ్చిండు. ఒక్క చేప తీసుకొచ్చినప్పుడు చేపలో ఏముంది? ఒక నాణ్యం ఉంది. ఏముంది? ఒక నాణ్యం ఉంది. నాణ్యం అంటే ఏంటంటే అది బంగారం. అయితే దాన్ని నమ్మి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి, ఆ ఊరు వాళ్ళకి ఏం చేయాలి? యేసుప్రభు వారు డబ్బులు కట్టాలనా? మరి చేపలోని నాణ్యం చేపలో ఉంటుందా? ఎక్కడన్నా ఉండదు కదా. దేవుడు దాంట్లో పెట్టిండు అనమాట. చేపలోని దేవుడే పెట్టిండు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిండు అనమాట. దేనికి? చేపకి. దేనికి? చేప కడుపులోని ఆ నాణ్యం ఉండాలని ఆజ్ఞాపించిండు అనమాట. లేకపోతే చేప తింటుందా? నాణ్యం ఏడన్నా తింటుందా? తింటే ఏం చేసిద్ది? అన్నీ తినేసిద్ది. అదేం చేసింది? చేప కడుపులో నాణ్యం ఉంది. ఆ నాణ్యం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? పేతురు కాదు, యేసుప్రభు వారికి ఇచ్చిండు. నాణ్యం ఉంటుంది కదా. యేసుప్రభు వారికి ఇచ్చినప్పుడు మరి చేప మరి దేవుని మాట విన్నదా లేదా? మరి మీరు వింటున్నారా? వినాలి. మీరు కూడా దేవుని బిడ్డలుగా, చిన్న బిడ్డలు మీరు అందరు దేవుని మాట వినాలి. వింటున్నారా? వింటారా? మరి ఇప్పుడు ఎంతమంది యేసుప్రభు మాట విన్నారు? పేతురు విన్నాడు. తర్వాత మీరు కూడా యేసుప్రభు మాట వినాలి. విన్నప్పుడు మనకేం జరిగింది? దేవుడు దీవిస్తాడనమాట. దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తర్వాత పేతురు ఆ చేప నాణ్యం తీసుకొచ్చి యేసుప్రభు వారికి ఇచ్చినప్పుడు ఆ ఊరిలో ఇంకా ఏం జరిగింది? వాళ్ళకి పన్ను చెల్లించారనమాట. పన్ను చెల్లించారా లేదా? పిల్లలు ఇటు చూడాలి నాకెళ్ళి. పన్ను చెల్లించారా లేదా? చెల్లించారా?
ఇప్పుడు ఆ ఊర్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళనీయట్లేదు అనమాట. ఎక్కడికి ఇంకా పోవాలా, మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళాలంటే శిష్యుల్ని యేసుప్రభు వారిని ఆ ఊర్లో నుంచి ఏం చేయట్లే, పోనీయట్లేదు అనమాట. అక్కడ ఏం చేయాలంటే యేసుప్రభు వారు పన్ను చెల్లించి మళ్ళా ఆ ఊర్లోని వాక్యం చెప్పారనమాట. అప్పుడు మీరు కూడా ఏం చేయాలా, దేవుని మాట వినాలి. చిన్న చేప విన్నదా ఏం లేదా? మరి పేతురు విన్నాడా ఏం లేదా? దేవుని మాట మీరు వింటారా వినరా? విన్నవారు దీవించుతాడనమాట దేవుడు, అంతేనా? మరి పేతురులాగా మరి చేపలాగా ఉండాలి. చేప మరి ఇప్పుడు పాట పాడుకున్నాం కదా మనం. ఏం పాట? అందమైన చేప. మీరు కూడా అందమైన చేపలాగా ఉండాలి. ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి చిన్నప్పటి నుంచి మనం ఏం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, పాపాలు చేయకూడదు, అంతేనా? ఓకేనా? చేయకూడదు. ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలాగా ఉండాలా ఉండొద్దా? మనందరం ఉండాలా? మరి ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? అక్కడ అద్భుతం ఏం చేశారు చెప్పండి? అద్భుతమైన మాట ఏం చేశారు? చేప కడుపులో ఏముంది? నాణ్యం. ఆ నాణ్యం తీసుకొచ్చి ఏం చేశారు? దేవునికి ఇచ్చినప్పుడు ఆ ఊరు వాళ్ళకి పన్ను చెల్లించారనమాట. మీరు కూడా ఏం చేయాలా? దేవుని మాట వినాలి. తర్వాత నాణ్యం దొరికినప్పుడు ఎక్కడైనా చర్చిలో కానీ ఏదన్నా దొరికితే మనం ఏం చేయాలా? దేవునికి కాదు ఇచ్చేది, మనము దొంగతనాలు చేయకూడదని అర్థమైందా? దేవుడు మన చేపకి ఆజ్ఞాపించిండు. ఏం చేసిండు? చేపకి ఆజ్ఞాపించిందంటే నువ్వు తినమాకు, అది నాకు కావాలి అని చెప్పిండు యేసుప్రభు వారు. చెప్పిండే చెప్పలేదా? చెప్పినప్పుడు ఏమైంది? ఆ చేపలో ఆ నాణ్యం తీసుకొచ్చి అమ్మేసి యేసుప్రభు వారు అక్కడ గొప్ప కార్యం చేసిండనమాట. మనకు చేస్తాడా చేయడా? పిల్లలు వినట్లేదు మీరు, అమ్మాయిలు ఇటు. యేసుప్రభు వారు ఆడ గొప్ప కార్యం చేసిండా చేయలేదా? ఎక్కడ చేసిండు? ఆ ఊరిలో చేసిండు. ఇటు పిల్లలు అటు చూడొద్దు, కిటికీలకి వెళ్ళి చూడొద్దు, డోరేరా. మీకు కథ అంటే ఇష్టం లేదు కదా? మీరు ఎవరు నాకెళ్ళి చూడట్లే, ఇష్టం లేదు కదా? మరి ఇక్కడ మరి మీరు కథ వినట్లేదు కదా? అక్కడ యేసుప్రభు వారు ఏం గొప్ప కార్యం చేసిండు చెప్పండి? నాణ్యం తీసుకొచ్చి వారికి డబ్బులు చెల్లించారా లేదా? చెల్లించితేనే ఆ ఊరిలోనికి రావటానికి అవకాశం వచ్చింది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? యేసుప్రభు వారు మరి పన్ను కట్టట్లేదు, ఇంటి మరి డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ముచ్చట్లు ఆడుకుంటున్నారు, గుడగొడ మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా మాట్లాడుకుంటారు కదా? ఏం మాట్లాడుకుంటారు? అమ్మ ఏదైనా ఇవ్వకపోతే, నాన్న ఏదైనా ఇవ్వకపోతే ఏం చేసుకుంటారు? మీరు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు? మాట్లాడుకోరు? నాకు కూడా కావాలి, ఇవ్వండి అని అనుకుంటారా? అనరా? అంటారుగా. యేసుప్రభు వారు ఏం చేసింది? వాళ్ళందరూ మాట్లాడుకోకుండా ఆ నాణ్యం తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళకందరికీ పన్ను చెల్లించాడనమాట. ఎవరికి? అక్కడ ఊర్లో ఉన్న వారికి. అక్కడ అద్భుతం జరిగింది. మనం కంఠవాక్యం నేర్చుకుందరు కానీ కంఠవాక్యం ఏంటంటే మత్తయి సువార్త 17:24. ఆపమంటారా? అయిపోయింది, కథ అయిపోయింది. మీరందరూ అయిపోయింది, కూర్చోండి. మీరందరూ ఏం చేయాలి ఇప్పుడు? కథని నేర్చుకున్నారు కదా, చెప్పండి నాకు. దేవుడు ఏం చెప్పాడు? పేతురుకి ఏం చెప్పాడు?
తెమ్మన్నారా? చెప్పండి. బాయ్స్ చెప్పట్లే, బాయ్స్ చేపని తెమ్మన్నారా? తీసుకొచ్చారా? మరి అందులో ఏముంది? నాణ్యం ఉందా లేదా? పన్ను చెల్లించారా లేదా? మరి ఇప్పుడు ఈ కథ నేర్చుకున్నారా లేదా? ఎవరిలాగా ఉండాలి మనందరం? కాదు, దేవుని మాట ఎవరు విన్నారు? చేప విన్నదా లేదా? పేతురు విన్నాడా లేదా? చేపలాగా మనం ఏం చేయాలి? చేప సముద్రంలో నుంచి పనిచేసిద్ది. మనందరం ఇక్కడ ఏం చేయాలా? మీరందరూ యేసుప్రభు నమ్ముకోండి అని మీరు కూడా ఏం చేయాలా? చెప్పాలి అందరికీ. యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభు వారు మన మంచి దేవుడు. పేతురు, చేప, యేసుప్రభు వారి మాట విన్నది ఇటనాల. మీరు కూడా ఏం చేయాలా? దేవుని మాట వినాలా. దేవునికి అందరికీ పని చేయాలి. మీరు కూడా ఏం చేయాలా? పని అంటే ఏంది? చర్చికి పోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి. ఈరోజు కాదు, సండే కూడా చర్చికి వెళ్ళాలి. వెళ్తారా అందరూ? దేవుని వాక్యం అందరూ చెప్తారా? మరి మనం ప్రేయర్ చేసుకుందాం. మరి చేసుకుందామా? మన కథ ఏమి నేర్చుకున్నామో అది మనం పాట కూడా నేర్చుకుందాం. మీరందరూ మోకాళ్ళు వేయండి. 1 2 బాయ్స్ చేతులు జోడించరా? మోకాళ్ళు వేయరా? మీరు వేయరా? వేయాలి. కళ్ళు మూసుకోవాలి. ఇంకా కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మరి చిన్న బిడ్డలు చక్కని ప్రభువా కథ నేర్చుకుంటూ వచ్చారు. వాళ్ళ హృదయంలో భద్రపరచండి. పేతురు మరి దేవుని మాట విన్నట్లు దేవుడు వారికి చెప్పినట్లు చేస్తూ వచ్చారు ప్రభువా. మేమందరం కూడా, మా చిన్న బిడ్డలు కూడా మేమందరం మీ మాట విని అయ్యా ప్రభువా మేలు పొందిన వారమై అయ్యా నీ కృపలో స్థిరపరచమని, సమేలు వలె తండ్రి నీ మాట వినలాగున నీ బిడ్డలు మీరు సిద్ధపరచమని ప్రభువా, నీ కృపలో స్థిరపరచమని అయ్యా నీ దయలో వారిని ఏర్పరచుకునమని ప్రార్థిస్తూ అయ్యా ప్రభువా ఈ కుడికి అనంతరం తండ్రి నీ బిడ్డలకు సహాయం చేయమని, నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.